వేరే వాళ్ళ చీపురు మనం వాడుకోవచ్చా? జ్యోతిష్య శాస్త్రంలో మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల గురించి కూడా ప్రస్తావించారు. దాంట్లో చీపురు కూడా ఒకటి. మనం ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురు వాడతాం. ఆ చీపురును హిందూ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిగా కూడా భావిస్తాం. అయితే చాలా మంది చీపురు కదా అని పెద్దగా పట్టించుకోరు. కానీ దీనికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. ఇంట్లో ఎన్ని చీపుర్లు పెట్టుకోవాలి, చీపురు ఏ ప్లేస్లో ఉండాలి, ఎవరికైనా చీపురు ఇవ్వాలా వద్దా, చీపురు ఎప్పుడు తీసుకురావాలి వంటి అనేక విషయాలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. అయితే మన ఇంట్లో చీపురు పాడైనా లేక సడన్ గా లేకపోయినా పక్క వాళ్ళది అరువు తీసుకుని శుభ్రం చేసుకోవచ్చా? దీని గురించి జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం. ఇంట్లో చీపురు పాడైపోవడం లేదా విరిగిపోవడం తరచుగా జరుగుతుంది. మార్కెట్ నుండి కొత్త చీపురు అందుబాటులో లేకుంటే ప్రజలు దానిని ఇతరుల నుండి అప్పుగా తీసుకుని ఇంట్లో వాడతారు. చీపురు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే గొప్ప శక్తి కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఇంట్లో వేరొకరి చీపురు ఉపయోగిస్తే అది తప్పు. ఆ నెగటివిటీ మీ ఇంట్లో వ్యాపించే శక్తి ఉంటుంది. నిజానికి మీరు మీ ఇల్లు లేదా ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి వేరొకరి చీపురును ఉపయోగించినప్పుడు ఆ ఇంటి నుండి ప్రతికూలత వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అదే ప్రతికూల శక్తి మీ ఇంటిపై అనేక విధాలుగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఎవరైనా పదే పదే అనారోగ్యానికి గురికావడం, ఇంట్లో పురోగతి ఆగిపోవడం, కుటుంబ కలహాలు మొదలైనవి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వేరే వాళ్ళ చీపురుతో మన ఇంటిని శుభ్రం చేసుకోకపోవడమే మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.